యోబు గారు ఉన్నారు యోబు గ్రంథంలో. యోబు గ్రంథం ఆయనకి లేదంటూ ఏం లేదు, లేదంటూ ఏం లేదు. ఇల్లు ఇచ్చాడు, భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తిని ఇచ్చాడు, సంపదని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇవన్నీ ఆయనకు ఉన్నాయి. యోబు గ్రంథం మొత్తం అంతా చదివితే మీకు అర్థమైపోతుంది. అన్నీ ఉన్న ధనవంతుడు ఏమీ లేని పేదోడు అయిపోయాడు. ఒక్క భార్య ఉందంతే. ఆ రోజుల్లో పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు కదా, పిల్లలందరూ చనిపోయారు. ఆస్తి ఒకదాని తర్వాత ఒకటి చనిపోయాయి. ముందు ఒకటి వచ్చేవాడు అసిస్టెంట్, పలానా ఊర్లో మీ ఆస్తి అంతా దొంగలు వచ్చి పట్టుకు వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఈ గ్యాప్లో మళ్ళీ ఇంకొకటి వచ్చి మీ గొర్రెల మందలు, ఈ ఆవుల మందలు, ఈ అన్నింటిని దొంగలు దోచుకొని వెళ్ళిపోయారు ఇంకొకటి చెప్తాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చి మీ ఒంట్లో సమూహాన్ని తీసుకెళ్ళిపోయాడు ఒకటి చెప్తాడు. ఇంకొకటి వచ్చి ఏమంటాడంటే మీ కూతుర్లు మీ కొడుకులు విందు చేసుకుంటుంటే భూకమ్మ వచ్చి భూమి అదిరే కూలిపోయి వాళ్ళందరూ చచ్చిపోయారు అంటాడు. ఒకదాని తర్వాత ఒకటి ఏంటంటే బాధాకరమైన వార్తలు యోబు విన్నాడు. మనకు కూడా ఏంటంటే దేవుళ్ళలోకి వచ్చినప్పుడు లేదా దేవుళ్ళు ఉన్నప్పుడు ఏం జరుగుతాయంటే ఒకదాని తర్వాత ఒకటి ఇటువంటి వార్తలు అనేవి పరిస్థితులు వస్తాయి. వాటిని తట్టుకుని నిలబడగలగా. దీనికి తోడు ఇంకొకటి ఏంటి, ఈయనకి అనారోగ్యం వచ్చేసింది, ఒంటి నిండా కురుపులు, అవి సీమ్ కారిపోతూ ఉన్నాయి. ఇంకా అప్పటికి వైద్యాలు ఏమీ లేవు. బూడిదలో కూర్చుని ఎప్పుడు పోతానా అన్నట్టుగా చూస్తున్నాడు. భార్య ఒకటి మిగిలింది, ఉచిత సలహా ఒకటి ఇచ్చింది. ఏంటి ఆ సలహా అంటే నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. దేవుని దూషించి చచ్చిపో, ఎందుకు ఎంత బాధపడ్డాం? కొంతమంది అంటారు కదా, ఎంత బాధ అనుభవించి బతకడం ఎందుకు, చనిపోతే గొడవ వదిలిపోతుంది అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మంచం మీద ఉండకూడదు, చనిపోతే నిద్రలోనే చనిపోవాలని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే ఆ బాధ అంటే మనం ఉంటే గనక చేసి పెట్టే వాళ్ళు ఇబ్బంది పడతారు, ముక్కుతూ ములుగుతూ అవి మనకి పనులు అనేవి చేస్తారు. అందుకే అటువంటి కోరికలు అనేవి కొంతమంది అనుకుంటూ ఉంటారు మనసులో. ఈయన ఎంత బాధ అనుభవిస్తే బతికే ఉన్నాడు ఈ యోబు. ఎంత బాధలు అనుభవించి బతికే ఉన్నాడు యోబు. బతికే ఉంటే ఈ లావిడ అంటుంది, ఇంకా ఎందుకు నువ్వు దేవుని తిట్టేసి ఓ మాట అనేస్తే నువ్వు చనిపోది కానీ ఇంకా తిట్టేసి అని అంటుంది. అప్పుడు అన్నాడు ఆయన మాట ఏంటంటే, పిచ్చిదానిలో ఎర్రదానిలో మాట్లాడుతున్నావు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటి అంటాడు. దేవుడు ఇస్తేనే దేవుడా, ఇవ్వకపోతే దేవుడు కాదా?